న్యూస్ ఆంధ్ర. ఏపీలో జంట నగరాల్లో ఒకటి అయిన విజయవాడ మెట్రో రైలు కల సాకారానికి పడిన తొలి అడుగు పడింది. గన్నవరం, పెనమలూరు నుంచి 2 కారిడార్లలో మెట్రో నిర్మాణం చేయనున్నారు. 91 ఎకరాల అవసరం అంటూ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్కు ఏపీఎంఆర్సీ ప్రతిపాదనలు అందజేత విజయవాడలో పీఎన్బీఎస్ వద్ద ఈ 2 కారిడార్లలో కలిసి నిర్మాణం చేయనున్నారు. తొలి కారిడార్ పొడవు 26 కిలోమీటర్లు, రెండో కారిడార్ పొడవు 12.5 కిలోమీటర్లు. విజయవాడ నగర వాసుల మెట్రో కళ త్వరలో నిజం కానుంది. మెట్రో కారిడార్ నిర్మాణానికి ఎన్టీఆర్ కృష్ణా జిల్లాల పరిధిలో 91 ఎకరాల భూమి అవసరమని గుర్తించిన ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ తాజాగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి. లక్ష్మీసాను కలిసి ప్రతిపాదనలు అందజేసింది. తొలుత 4 కారిడార్ల విజయవాడ మెట్రో రైలు నిర్మాణం చేపట్టాలని భావించారు. అయితే ప్రస్తుతం గన్నవరం, పెనమలూరు నుంచి 2 కారిడార్లు నిర్మించడం పైన దృష్టి పెట్టారు. విజయవాడలో పీఎన్బీఎస్ వద్ద ఈ 2 కారిడార్లు కలిసేలా గతంలో రూపొందించిన ప్రతిపాదనల ప్రకారమే భూసేకరణ చేయనున్నారు. తొలి కారిడార్ పొడవు 26 కిలోమీటర్లు. ఇది